అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్య నేతలు కారు దిగి హస్తంగూటికి చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు ఎంపీలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా మరికొందరు ముహూర్తం ఫిక్స్ చేసుకుని రెడీగా ఉన్నారు. త్వరలో హస్తంగూటికి 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎల్ఫీని విలీనం చేయడంపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టినట్లు వ్యవహరిస్తోంది. లోక్సభ ఎన్నికల్లోపే ఝలక్ ఇవ్వాలని కేసీఆర్ కు చెక్ పెట్టేలా పకడ్బందీగా వ్యూహంగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్య నేతలు కారు దిగి హస్తంగూటికి చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు ఎంపీలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా మరికొందరు ముహూర్తం ఫిక్స్ చేసుకుని రెడీగా ఉన్నారు. త్వరలో హస్తంగూటికి 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేయడంపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టినట్లు వ్యవహరిస్తోంది. లోక్సభ ఎన్నికల్లోపే ఝలక్ ఇవ్వాలని కేసీఆర్ కు చెక్ పెట్టేలా పకడ్బందీగా వ్యూహంగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్య నేతలు కారు దిగి హస్తంగూటికి చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు ఎంపీలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా మరికొందరు ముహూర్తం ఫిక్స్ చేసుకుని రెడీగా ఉన్నారు. త్వరలో హస్తంగూటికి 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేయడంపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టినట్లు వ్యవహరిస్తోంది. లోక్సభ ఎన్నికల్లోపే ఝలక్ ఇవ్వాలని కేసీఆర్ కు చెక్ పెట్టేలా పకడ్బందీగా వ్యూహంగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. అయితే కాంగ్రెస్ 26 మంది ఎమ్మెల్యేలని టార్గెట్ గా పెట్టుకోగా 12 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ లైన్ అందిస్తారు. సుధాకర్, సిద్ధమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు. మొత్తం 39 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ గెలుచుకుంటే అందులో ఇటీవలే కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్కానందిత రోడ్డు ప్రభావం చెందారు. 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే 38 మంది ఎమ్మెల్యేలు 26 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే బీఆర్ఎస్ ఎంపీని పూర్తిగా కాంగ్రెస్ లో విలీనం చేయవచ్చు అనేది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయంగా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. కానీ ఇప్పటికిప్పుడు అంత సంఖ్య అవ్వడం కష్టంగా ఉంది. కాబట్టి ఎమ్మెల్యేలు ఎవరెవరైతే కాంగ్రెస్ పార్టీలో జైన్ కావడానికి సిద్ధంగా ఉన్నారో వారిని అందరూ చేర్చుకోవాలని ఒక ఆలోచన ఉంది. ఆ జైనింగ్ అనేది అధిష్టానం నుంచి అనుమతి రాగానే, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వలసలను ప్రోత్సహిస్తే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏ రకంగానైతే ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుందో ఆ చేర్చుకుంటే బ్యాన్ వచ్చింది. కాబట్టి అది కూడా మన పైన వస్తుందని ఒక ఆలోచన చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందంటూ, లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడ సాధించాలంటూ బీఆర్ఎస్ నాయకులు అదేవిధంగా బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. వారి ఆరోపణలు చెక్ పెట్టాలంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుండి వలసలను
ప్రోత్సహించడమే మంచిదనే అభిప్రాయంతో రాష్ట్ర నాయకత్వం ఉంది. ఇదే అభిప్రాయాన్ని కేంద్ర నాయకత్వానికి తెలియజేసింది. కేంద్ర నాయకత్వం అనుమతించగానే వీరు జైనింగ్ అనేది అవసరం అనుకుంటే ఒకే బహిరంగ సభ నిర్వహించి 12 మంది ఎమ్మెల్యేలని ఒకేసారి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకుంటే ప్రజలలోకి పాజిటివ్ టాక్ వెళ్తుంది. ఇది పార్లమెంట్ ఎన్నికలకు ఉపయోగపడుతుందనే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే త్వరలోనే ఒక భారీ బహిరంగ సభ నిర్వహించి భారీ బహిరంగ సభకు ఏఐసిసి నుంచి ముఖ్య నాయకులను ఆహ్వానించి ఆ సభా వేదిక పైన 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. అందులో ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యేల్లో చెవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య ఉన్నారు. అదేవిధంగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు ముఖ్యమంత్రి కేసీఆర్ రేవంత్ రెడ్డితో ఇటీవలే భేటీ అయ్యారు. అంతకు ముందు అసెంబ్లీ సమావేశాలకు ముందు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కలిశారు. అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాణిక్రావు, మహిపాల్ రెడ్డి వీరు కూడా రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. అదేవిధంగా మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. మేడ్చల్ ఎమ్మెల్యే, ఆయనతో పాటు మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఆయన అల్లుడు ఎమ్మెల్యే ఆయన కూడా ఉన్నారు. కాబట్టి వీరందరూ జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. వీరిని జాయిన్ చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. ట్రైనింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది అనేది వేచి చూడాల్సింది. అయితే సుధాకర్, ఎవరైతే కారు దిగి కండువా కప్పుకుంటారు అనుకుంటున్న ఎమ్మెల్యేల్లో చూసినట్లయితే మనకి బీఆర్ఎస్ పార్టీకి కీలక ఎమ్మెల్యేలనే చెప్పుకోవచ్చు. సో అయితే ఈ ఈ ఈ పరంపర ఆపడానికి బీఆర్ఎస్ ఎటువంటి కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది? బీఆర్ఎస్ ఎల్పీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆత్మరక్షణ ధోరణిలో పడిపోయింది. 39 మంది ఎమ్మెల్యేలను గెలిచినప్పటికీ కూడా ఆ పార్టీ నుండి చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. మనం చూడొచ్చు, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తో పాటు పట్నం మహేందర్ రెడ్డి సత్యమణి, సునీత రెడ్డి వీరందరూ చాలా మంది ముఖ్య నాయకులందరూ కూడా ఒకరొకరుగా వెళ్లిపోతున్నారు. వెళ్లిపోతున్న వారిని ఆపేందుకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా నాయకులు ఎవరు వలసలు పోవడానికి ఇష్టంగానే వెళ్తున్నారు. చాలా మంది మున్సిపల్ చైర్మన్లు, అదేవిధంగా కొంతమంది మేయర్లు, అదేవిధంగా కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జెడ్పీ చైర్మన్లు వీరందరూ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పోటీకి వెళ్తున్నారు. వారిని ఆపేందుకు ప్రయత్నం చేసినా ఎక్కడ వారు సత్యం మీరు అంటున్నారు. అదే కోవలోకి ఎమ్మెల్యేలను కూడా చూడాల్సి ఉంటుంది. ఈ 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అధిష్టానం ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లి కాంగ్రెస్ లో జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సిద్ధంగా ఉన్న వారిని జాయిన్ చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కూడా ఉత్సాహంగా ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ ఆపేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ చాలా మంది పార్టీ మారే నాయకులతోటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. కలిసి పనిచేద్దాం, ఇన్నాళ్ళుగా గత 10 ఏళ్లుగా కలిసి పనిచేసాం, ముందు కూడా కలిసి పనిచేద్దాం, మీ భవిష్యత్తుకు మాది భరోసా అంటూ వారు నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేస్తున్నా కూడా చాలా మంది ససేమీర్ అంటున్నారు. కొందరు నోరు మెదపట్లేరు. సమయం వచ్చినప్పుడు వెళ్లి కాంగ్రెస్ పోటీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. అయితే సుధాకర్, ఒకవైపు రేవంత్ రెడ్డి అలాగే కేటీఆర్ చూసినట్లయితే సవాళ్ల మీద సవాళ్లు విసురుకుంటున్నారు. మీరు గెలవండి, ఒక్క అసెంబ్లీ సీటు గెలిచి చూపించండి అంటూ కూడా సవాళ్లు విసురుకుంటున్న నేపథ్యంలో ఈ విధంగా బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకోవడాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఒక పార్లమెంట్ స్థానం గెలిచి చూపించాలని అంటూ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కు సవాల్ విసురుతున్నారు. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలు ఉంటాయి. బీఆర్ఎస్ త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్కటి కూడా గెలవలేదు అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావన. అందులో భాగంగానే ఆయన సవాల్ విసురుతున్నాడు. ఆయన సవాలుకు కేటీఆర్ కూడా స్పందిస్తున్నారు. ధైర్యం ఉంటే నువ్వు గెలిచి చూపించు అనేది కేటీఆర్ నుంచి సవాల్ వస్తుంది. ఈ నేపథ్యంలో 12 మంది ఎమ్మెల్యేలు కనుక పార్టీ మారినట్లయితే అది బీఆర్ఎస్ పైన నైతికంగా చాలా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా బీఆర్ఎస్ క్యాడర్ లో కొంత నిరుత్సాహం కూడా ఉండే అవకాశం ఉంటుంది. దీంతో వారు ఉత్సాహంతో పార్లమెంట్ ఎన్నికలకు పనిచేసే అవకాశం ఉండదు. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలు కారు దిగి హస్తంగూటికి చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా మరికొందరు ముహూర్తం ఫిక్స్ చేసుకుని రెడీగా ఉన్నారు. త్వరలో హస్తంగూటికి 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేయడంపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టినట్లు వ్యవహరిస్తోంది. లోక్సభ ఎన్నికల్లోపే ఝలక్ ఇవ్వాలని, కేసీఆర్ కు చెక్ పెట్టేలా
పకడ్బందీగా వ్యూహంగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సందీప్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సందీప్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలు కారు దిగి హస్తం గూటికి చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా మరికొందరు ముహూర్తం ఫిక్స్ చేసుకుని రెడీగా ఉన్నారు. త్వరలో హస్తం గూటికి 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేయడంపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టినట్లు వ్యవహరిస్తుంది. లోక్సభ ఎన్నికల్లోపే ఝలక్ ఇవ్వాలని కేసీఆర్ కు చెక్ పెట్టేలా పకడ్బందీగా వ్యూహంగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది.